ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా రాసిన గ్రంథం 32వ అధ్యాయం 15 నుంచి 22 వచనాలు చూద్దామండి. యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవాను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశం సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకే నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు. నీవు ఐగుప్తులో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేల్ మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. సూచక క్రియలను మహత్కార్యమును జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చేదనని వారి పితరులకు ప్రమాణం చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికి ఇచ్చితివి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.